ఇప్పుడు మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి అవహేళనగా మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఉద్యమంలో లేడని మనం ఒకసారి కూతలు కూసాడు. ఈసారి కూడా ఇప్పుడు కూడా మహేష్ గౌడ్ ఒక పిసిసి అధ్యక్షునివి ఇవాళ చిదంబరం ప్రకటన చేసింది వాస్తవమా కాదా చెప్పు. పార్లమెంటు సాక్షిగా చేసిండు కదా. చిదంబరం ప్రకటన చేయడానికి కారణం ఏంది? కేసీఆర్ గారు నిమ్స్లో చావో రేవో తేల్చుకోవడానికి ఆ రోజు ఫ్రీ జోన్ ఉద్యమంలో మేము అందరం ఉన్నాం. మహేష్ గౌడ్ గారికి గుర్తుండాలి. ఆ రోజు మేము రోషే దగ్గరకు వచ్చి మీ కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చి ఆనాడు ముల్కీ రూల్స్ సబబే అని మీ తీర్పిస్తే ఆనాడు మీ కాంగ్రెస్ పార్టీ ముల్కీ రూల్స్ని చంపి మా నెత్తిన లోకల్ క్యాండిడేట్ చేశారని పెట్టింది మహేష్ గౌడ్ గారు. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే కేసీఆర్ గారు ఇక మనకి ఫ్రీ జోన్ కాదు తెలంగాణ రాష్ట్ర సాధన అని ఆయన చావో రేవో చూడకుండా ఆ రోజు నిరాహార దీక్షకు పోయిండు. కాబట్టి ఆ దీక్ష ద్వారా ఇలా తెలంగాణ సాధించరు. అనివార్యంగా తెలంగాణ ప్రకటించడానికి అవసరమైనటువంటి ఒక ఉద్యమ నిర్మాణం చేసినటువంటి నాయకుడు కేసీఆర్. కాబట్టి మహేష్ గౌడ్ కొద్దిగా కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నావు. తెలంగాణ మీ కాంగ్రెస్ పార్టీ కదా విద్రోహం చేసింది. ఇవాళ డెఫినెట్గా నవంబర్ 23 విద్రోహ దినంగా ఇవాళ మా హరీష్ రావు గారు కూడా ప్రకటించిండు. కాంగ్రెస్ పార్టీ అనాదిగా తెలంగాణకు విద్రోహం చేసింది. 69లో 369 మంది చనిపోయినా 14 మందిలో 11 మంది తెలంగాణ ప్రజా సమితికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుల్ని ఇచ్చినప్పటికి కూడా తెలంగాణ ప్రకటించబడలేదు. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఇంత విశాల ప్రజా ఉద్యమం జరిగినప్పుడు వందలాది మంది అమరవీరులందరూ కూడా తమ చావు ద్వారానైనా తెలంగాణ వస్తుందని మా శ్రీకాంచారి కావచ్చు, ఆదిరెడ్డి కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, సువర్ణ కావచ్చు, ఇట్లా వందలాది మంది చనిపోయిన అమరవీరులు చనిపోయినప్పటికి కూడా మీకు కనికరం లేదు. కాబట్టి తెలంగాణ ప్రజా ఉద్యమం కేసీఆర్ గారి దీక్ష వల్ల ఒక విశాల ప్రజా ఉద్యమం విస్ఫోటనంలా ఎగిరిపడి మీ రాజకీయ భవిష్యత్తును శూన్యం చేస్తున్నటువంటి సందర్భంలో ఇచ్చిన ఈ ప్రకటన. ఆ ప్రకటనని వెనక్కి తీసుకోవడానికి దొంగ రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మరి ఆ రోజు ఈ రేవంత్ రెడ్డే కదా దానికి ముఖ్యమైనటువంటి కారకుడు రేవంత్ రెడ్డి. ఆ రోజు అదే తెలంగాణ టీడీపీ భవన్లో కుట్రలు జరుగుతూ ఉంటే ఆంధ్ర నాయకత్వాన్ని ఎదిరించలేనటువంటి దద్దమ్మలుగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఉన్నారు కదా. కాబట్టి మాట్లాడేటప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది ఒక చరిత్ర, కేసీఆర్ అనేది ఒక చరిత్ర. 29 రాష్ట్రాల ఉన్నటువంటి భారతదేశంలో తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ గారికి రాజకీయ విధానం మీద ఉంటే మాట్లాడుకుందాం. కానీ కేసీఆర్ గారికి తెలంగాణతో సంబంధం లేదు, తెలంగాణ చరిత్ర లేదని మూర్ఖపు మాటలు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరి పట్ల తెలంగాణ సమాజం సరైనటువంటి చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని మేము స్పష్టం చేస్తాం.